We are going to read 3 verses from the Word of God this morning for our exhortation for worship. ఆరాధన కొరకు హెచ్చరిక నిమిత్తము ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యములో నుండి మనము 3 వచనాలు చూసుకుంటాం. Book of Revelation chapter 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. Revelation chapter 1 verses 5 and 6. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. Revelation chapter 1 verse 5 and verse 6. And from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead and the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood, and hath made us kings and priests unto God and his Father, to whom be glory and dominion forever and ever. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. And the third verse is మూడో వచనం ఏంటంటే from 1 Timothy chapter 1 and verse 17. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. Paul's first epistle to Timothy chapter 1 and verse 17. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. Now unto the King eternal, immortal, invisible, the only wise God, be honor and glory forever and ever. Amen. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, ఆ కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, our mighty and our great God, శక్తివంతమైన గొప్ప దేవ, we thank you for the time of singing you have granted unto us to praise thy holy name. మీ పరిశుద్ధ నామమును స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఈ కీర్తనలు పాడే సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. And now we are going to enter into the time of individual worship. ప్రభా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆరాధించే సమయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. Before that we want to meditate upon thy word for a few minutes. దానికి ముందుగా కొన్ని నిమిషములు మీ వాక్యమును ధ్యానించగోరుతూ ఉన్నాం. We humbly beseech you that you may have mercy upon us. దయతో మీరు మా పక్క కనికరము చూపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. Thou may wash us and cleanse us with the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తములో మమ్మలను శుద్ధి చేసి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. Thou may kindly accept us. మమ్మల్ని దయచేసి అంగీకరించండి. Thou may speak to us from your word. మీ వాక్యము నుండి మాతో మాట్లాడండి. And prepare us for this time of individual worship. వ్యక్తిగతమైన ఆరాధన కొరకు మమ్మను సిద్ధపరచండి. We need the anointment of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మేము కోరుతూ ఉన్నాం. Give us liberty in spirit and the freedom to speak. ఆత్మలో స్వేచ్ఛ అనుగ్రహించి మేము మాట్లాడుటకు స్వాతంత్రం అనుగ్రహించండి. As we offer this prayer in the precious name of our Lord and our beloved Savior Jesus Christ. ఈ మా ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రియమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. For every child of God it is a privilege to worship his God and his Lord. ప్రతి దేవుని బిడ్డకు కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించడానికి అది ఒక గొప్ప ఆధిక్యతగా ఉంది. Nothing in this world will prevent us from worshiping our Lord. మన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని ఆపలేదు. Maybe the disastrous situations we are going through, మనంతా చాలా విపరీతమైన భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉండవచ్చు. or maybe some discouragements we are going through in our lives, మన జీవితాలలో ఎంతో నిరుత్సాహము గుండా కూడా వెళ్తూ ఉండొచ్చు. or maybe the attacks of the enemy in various ways. శత్రువుని యొక్క దాడులు పరిపరి విధానాల్లో మనం ఎదుర్కొంటూ But ఉండొచ్చు. in the midst of all these things, అయితే వీటన్నిటి మధ్యలో కూడా if we know our God by experience, అనుభవముతోటి మన దేవుణ్ణి గనుక మనము ఎరిగి ఉంటే we cannot be quiet without worshiping our God. ఆయనను ఆరాధించకుండా మనము నిశ్శబ్దంగా ఉండలేము. While we are sitting in the house of God, దేవుని- without limitations,
దేవుని ఇంటిలో కొన్ని హద్దుబాటుల్లో మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు, or maybe at your respective houses. లేకపోతే మీ స్వంత గృహాల్లో మీరు ఉండినప్పటికీ, Maybe some are going through sickness మీరు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారేమో, and they may be on the hospital bed. కొంతమంది హాస్పిటల్లో పడకల మీద ఉన్నారు. Whatever it may be. ఏ పరిస్థితి అయినప్పటికీ And it is our time to worship our God. మన దేవుణ్ణి మనము ఆరాధించే సమయమే ఇది. We have read 3 verses from the word of God this morning. దేవుని వాక్యం నుండి ఉదయకాల సమయము మనము 3 వచనాలను చదువుకున్నాం. First 2 verses from the book of Revelation chapter 1. మొదటి 2 వచనాలేమో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలోని. And it was the revelation given to John the disciple by the Lord. శిష్యుడైన యోహానుకు ప్రభువు వారే అనుగ్రహించిన ప్రత్యక్షతలో నుంచి చెప్పిన And మాటలు the ఇవి. third verse is Paul's first epistle to Timothy chapter 1 and verse 17. 3వ వచనంగా మనం చదువుకున్నది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. That was also according to the revelation given to Paul the apostle by the Lord. అది కూడా ప్రభువు వారు అపోస్తలుడైన పౌలుకు అనుగ్రహించిన దర్శనమే. And what do we read here in ఇక్కడ these ఏం verses? చదువుతున్నాము? The greatness of God. అది దేవుని యొక్క గొప్పతనం, The reality of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాస్తవికత. Lord Jesus Christ is the central focus in the word of God right from Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారే కేంద్ర స్థానముగా ఉన్నారు. He came down from heaven. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన, He was right in the beginning of the creation. ఆయన సృష్టికి ఆరంభములో ఉండినాడు. And he was there even before Abraham, he claimed. అబ్రహాము ఉన్న దానికంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. And he said he was greater than Solomon. ఆయన అన్నాడు కదా, నేను సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. How can he say these things about the Old Testament? ఈ పాత నిబంధనలో ఉన్న ఈ విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా The చెప్పగలిగినారు? reality is, వాస్తవం he ఏంటంటే is the creator. ఆయనే సృష్టికర్త. Right from the beginning. ఆయన ఆరంభము నుండి, And he was there in the triune God. ఆయన త్రియేకమైన దేవునిలో ఉన్నాడు. And what are the attributes we see here about him? ఆయన గురించి మనం చూస్తున్న గుణ లక్షణాలు ఏంటి? Revelation chapter 1 and verse 5. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము. The first one is, he says he is a faithful witness. ఇక్కడ మొదటిగా చెప్పబడుతున్న మాట నమ్మకమైన సాక్షి. Because he was there right from the beginning of the creation. ఈ సృష్టి ఆరంభము ముందు నుండే ఆయన ఉండినాడు కాబట్టి, Because he knew every person from every generation. ప్రతి తరములో నుండి కూడా ప్రతి వ్యక్తిని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, He is the witness. He can say about anybody. ఆయనే సాక్షి. ఎవరి గురించి అయినా కానీ ఆయనే He చెప్పగలడు. can tell even about Abraham, he can tell about Noah, and he can tell about Enoch, so on and so forth. అబ్రహాము గురించి ఏంటి, నోవహు గురించి ఏంటి, హానోకు గురించి ఏంటి, ప్రతి వ్యక్తి గురించి కూడా ఆయన And చెప్పగలడు. on the other side, because he came down from heaven, ఆయన ఇంకో విషయం చూసుకుంటే ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు he కాబట్టి, knew everything about heaven. ఆ పరలోకము గురించి కూడా ఆయన సమస్తము He ఎరిగినవాడు. knew the realities because he has experienced the heaven and the heavenly Father. ఆయన పరలోకములో ఉన్న తండ్రిని ఆయన అనుభవించినాడు కాబట్టి వాస్తవమైన విషయాలన్నీ కూడా ఆయనే ఎరిగి ఉన్నాడు. If somebody asks us to describe about heaven, ఇప్పుడు పరలోకం గురించి కొంచెం వివరించండి అని ఎవరైనా మనల్ని అడిగితే, we will try human limitations because we have never seen that heaven. మానవ హద్దుబాటుల్లో మనం ఏదో ప్రయత్నం చేస్తాము గాని మనం ఎవరము కూడా పరలోకం చూడలేదు. We try to understand from the word of God. దేవుని వాక్యములో నుండి చదివి గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. Even with all these things, our understanding is limited again. ఇవన్నీ చదివినప్పటికీ కూడా మనం అర్థం చేసుకునే స్తోమత కూడా చాలా పరిమితమైనదే. As far as Lord Jesus Christ is concerned, అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచిస్తే he came down from heaven. ఆయన పరలోకము నుండే దిగి వచ్చినాడు. He tells in John's Gospel chapter 8 and verse 14. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటున్నాడు. Kindly see John's Gospel chapter 8 and verse 14. దయచేసి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం, John 8:14. యోహాను సువార్త 8:14. We find the words of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు ఇక్కడ చూస్తున్నాం. John 8:14. Jesus answered and said unto them, Though I bear record of myself, yet my record is true, for I know whence I came and whither I go, but you cannot tell whence I come and whither I go. యోహాను 8:14. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే.
నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. He says, my record is true, my testimony is true, because I know where from I came and where I am going. ఆయన చెప్తున్నది ఏంటి అంటే నా సంగతి అంతా కూడా సత్యము, నేను చెప్తున్నదంతా కూడా వాస్తవము, ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో నేను ఎరుగుదును అంటున్నాడు. Because he knows everything, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి, right about the creation, ఆరంభం నుండి సృష్టి ఆరంభం నుండి even about all the people who lived upon this earth so far. ఇప్పటి వరకు భూమి మీద జన్మించి నివసించిన వ్యక్తులందరి గురించి కూడా, and those who are going to be born also, అంటే ఇంకా పుట్టబోయే వారి గురించి కూడా ఆయనకు తెలుసు. because he knows the past and he knows the present and he knows the future as well. ఆయనకి గతము తెలుసు, ఆయనకి ప్రస్తుతము తెలుసు, ఆయనకు భవిష్యత్తు కూడా తెలుసు. He is going to be there for eternity. ఆయన నిత్యత్వం వరకు నివసించేవాడు. As far as we are concerned, అయితే మన సంగతి చూసుకుంటే, if we make a little comparison, మనం కొద్దిగా పోల్చి చూసుకుంటే, we do not know about even our own people of the earlier generation of our families. అసలు మన కుటుంబాలలో మన కొంచెం ముందు తరములో ఉన్నవారు ఎవరో కూడా మనకి తెలియకుండా ఉంటుంది. And we cannot be sure of tomorrow whether we will be alive or dead. అసలు రేపు ఇంకా మనం బతుకుంటామో లేదో కూడా దాని గురించి కూడా నిశ్చయం లేదు. Uncertainty, చాలా అనిశ్చయత, that is our status. అది మన పరిస్థితి. This is a comparison with God. అంటే దేవునితోటి కొద్దిగా పోలిస్తే, As far as he is concerned, అయితే ఆయన గురించి ఆలోచిస్తే, we have read one verse already in 1 Timothy 1:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదివాను. He is the king eternal, immortal and invisible, the only wise God. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. He is a king of eternity. ఆయన నిత్యత్వం వరకు ఉండే దేవుడు, ఆయన రాజు. And he is the faithful witness. ఆయన నమ్మకమైన సాక్షి. And the second word we read about him here in Revelation chapter 1 and verse 5. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్న రెండవ గుణలక్షణం ఏంటి He అంటే, is the first begotten of the dead. ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. First begotten of the dead. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. Many people came and lived in this world for some time and later they died. చాలా మంది ఈ భూలోకంలో జన్మించినారు, కొంతకాలం జీవించినారు, తర్వాత చనిపోయినారు. This is a natural phenomena that we see. అంటే అది సాధారణంగా చూస్తున్న విషయమే. Some die in their teenage itself. కొంతమంది ఏమో యవన కాలంలోనే And some మరణిస్తారు. die even in the infant stage. కొంతమంది ఇంకా బాలురుగా ఉన్నప్పుడే చచ్చిపోతున్నారు. Some healthy men, they die. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారు చచ్చిపోతారు. And even big scholars or big statesmen, they are subject to death. చాలా అధికారంలో ఉన్నవారు, చాలా పండితులైన వారు, వారు కూడా They చనిపోయినారు. come and go and they die. వారు వస్తారు, జీవిస్తారు, చనిపోతారు. But he rose again. He conquered death. అయితే ప్రభువు వారు ఆయన మరణాన్ని జయించినాడు. He came into this world to die for us. ఈ లోకానికే మన కొరకు మరణించడానికి Without వచ్చాడు. his death, we have no redemption. We have no deliverance from our sins. ఆయనే కనుక మరణించకపోతే మనకు విమోచన లేదు, మన పాపముల నుండి మనకు విడుదల లేదు. Because he is God, he cannot die. ఆయన దేవుడు గనుక ఆయనకి మరణం అనేది లేదు. But if he doesn't die, we don't have salvation. అయితే ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. The plan of salvation by God is so great. దేవుడు రక్షణ గురించి కలిగిన ప్రణాళిక ఎంత గొప్పదంటే, In order to lay down his life for our sake on the cross, మన కొరకే సిలువ పైన తన ప్రాణమును అర్పించుట కొరకు he had to come down from heaven into this world in human form and go through the process of death. పరలోకము నుండి మానవ రూపములో ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ మరణము గుండా ఆయన వెళ్ళవలసి But వచ్చింది. he rose again. అయితే తిరిగి లేచినాడు. He conquered death. ఆయన మరణాన్ని జయించినాడు. You see, from the word of God, there were many people who died and he rose again. They rose again. దేవుని వాక్యములో కొంతమంది వ్యక్తులను మనం చూస్తాము, వారు మరణించినారు, మళ్ళీ తిరిగి లేపబడినారు కూడా. Even in the Old Testament, we see some prophets gave life to some people. పాత నిబంధనలో కూడా ప్రవక్తలైన వారు కొంతమంది వ్యక్తులకు వారికి తిరిగి జన్మనిచ్చినారు. In the New Testament also, even Jesus Christ raised some people who were dead. అయితే నూతన నిబంధనలో కూడా కొంతమంది చనిపోయిన వారిని యేసుక్రీస్తు ప్రభువు వారు వారిని తిరిగి లేపినారు. And the case of Lazarus was very, very familiar, we cannot forget, because he died and for 4 days he was in the grave and he got life. మనందరికి కూడా చాలా సుపరిచితమైన లాజరు విషయము. ఆయన ఎందుకంటే మనం మర్చిపోలేని సంగతి, ఆయన చనిపోయి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయి తర్వాత ఆయన లేపబడినాడు. And Peter raised a damsel, a dead person. ఒక అమ్మాయిని, అంటే మరణించిన అమ్మాయిని శిష్యుడైన పేతురు తనను మళ్ళీ తిరిగి లేపినాడు. And Paul gave life to a dead man, a young man who fell down and he died.
అంతస్తులో నుంచి కింద పడిపోయిన ఒక యవనస్తుడికి కూడా అపోజిన పౌలు ఆయనను మళ్ళీ తిరిగి లేపినాడు. Not only that, when Jesus Christ he died on the cross. అంతేకాదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినారో, See what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. I mean 27, I think. 27. క్షమించండి, 27వ అధ్యాయం. Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. And I am reading one or two verses from verse 51. ఇక్కడ 2-3 వచనాలు చదువుతున్నాను. 51వ వచనం నుండి. They appear to be very strange things. ఇవన్నీ కూడా చాలా విపరీతమైన సంగతులుగా అనిపిస్తాయి. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. And I think we better read from 50 itself. 50వ వచనం నుండి చదువుతున్నాం. Jesus, when he had cried again with a loud voice, yielded up the ghost. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. And behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake, and the rocks rent. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. And verse 52. 52వ వచనం. And the graves were opened, and many bodies of the saints which slept arose. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. And also see 53. 53 కూడా చూడండి. And came out of the graves after his resurrection, and went into the holy city, and appeared unto many. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. People who were dead and buried, ప్రజలు ఎవరైతే చనిపోయి పాతిపెట్టబడినారో and their graves were opened, వారి సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. and they came out alive. వారంతా కూడా సజీవంగా And they లేచారు. went into the city and seen by the people. వారు పట్టణంలోనికి ప్రవేశించి అక్కడ ప్రజలందరూ కూడా వారిని చూచినారు. Just imagine somebody dies and we take the body to Narayanguda somewhere and we bury it, and on the second day that man appears again in our street. ఒకసారి ఊహించండి, ఎవరో చనిపోయినారు, ఆయనను తీసుకెళ్లి నారాయణగూడలో సమాధి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆయన గనుక మన వీధిలో కనిపిస్తే, How is it the dead people who were buried, who were in the graves, they got life and they came alive and seen by many people? ఎలాగండి చనిపోయిన వారు చనిపోయిన తర్వాత వారు పాతి పెట్టబడ్డారు, వారు మళ్ళీ తిరిగి లేచి పట్టణంలోకి వచ్చి ప్రజలు వారిని చూడగలిగినారంటే? Anyway, we see from all these things, and many people who died, they got life again. ఏదేమైనా మనం ఈ విషయాలన్నీ కూడా చదివినప్పుడు మనం గ్రహించగలిగేది ఏంటి అంటే, But the reality is, ప్రజలు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచినారు. and the reality is that subsequently again they died. వాస్తవం ఏంటి అంటే, ఈ తిరిగి లేచిన వారు మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ వారు చనిపోయినారు. As far as Lord Jesus Christ is concerned, అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూస్తే, he rose again from the dead. ఆయన మరణము నుండి తిరిగి He లేచినాడు, is alive. ఆయన సజీవంగా ఉన్నాడు. And also the word of God says he is seated at the right hand of the Father in heaven. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటి అంటే, ఆయన తండ్రి కురుపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. And the comforting verse is that he is interceding on our behalf. చాలా ఆదరణ కలిగించే మాట ఏంటంటే, ఆయనకు మనపక్షంగా దేవునితోటి వాదిస్తున్నాడు. What a great Christ he is, what a great Lord he is. అంటే ఆయన ఎంత గొప్ప క్రీస్తు, ఎంత గొప్ప ప్రభువై ఉన్నాడు. Shall we also read that verse from Romans chapter 8? రోమా 8వ అధ్యాయంలో నుంచి ఆ వచనాన్ని చూద్దామా? Romans 8 and 34. రోమా 8:34. Romans 8:34. రోమా 8:34. Who is he that condemneth? It is Christ that died, yea, rather, that is risen again, who is even at the right hand of God, who also maketh intercession for us. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు, క్షమించండి ఇందాక వాదించినానన్నాను, విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. విజ్ఞాపన. And in the Colossians, Paul writes in the first chapter, కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, and in the 18th verse, 18వ వచనం. Colossians 1:18. కొలస్సీ 1:18. And he is the head of the body, the church, who is the beginning, the firstborn from the dead, that in all things he might have the preeminence. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనను అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో
ఆది సంభూతుడాయను. He is the firstborn from the dead. ఆయన మృతులలో నుంచి లేచుటలో And ఆది In సంభూతుడాయను. all things he might have the preeminence. ప్రతి విషయం అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. This is the Lord whom we are worshipping. ఇదిగోండి మనం ఆరాధించే ప్రభు ఈయనే. And what is the other one? మరి ఒకటి ఏంటి? Come back to Revelation chapter 1 and verse 5. ప్రకటన 1:5 చూడండి. He is the prince of the kings of the earth. Fifth verse. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. He is the prince of the kings of the earth. భూపతులకు అధిపతి అయిన వాడు. How many kings came into this world? ఈ లోకానికి ఎంతమంది రాజులు వచ్చినారు? Very great kings of valor. చాలా గొప్ప శౌర్యవంతులైన రాజులు. Even in the biblical history we see about the kings of Judah, kings of Israel, so many names we come across. బైబిల్లో ఉన్న చరిత్రలో చూసినప్పుడు కూడా యూదాను పాలించిన రాజులు, ఇశ్రాయేలును పాలించిన రాజులను చూస్తున్నాం. If you are a history student, మీరు గనక చరిత్ర ఆసక్తి కలిగిన విద్యార్థులైతే, if you read all history, whether it is Indian history or European history or British history or world history, మీరు ఏ చరిత్ర చదివినా కానీ, అది మన భారతదేశం యొక్క చరిత్ర కానీ, ఐరోపా దేశం యొక్క చరిత్ర కానీ, లేకపోతే ప్రపంచం యొక్క చరిత్ర కానీ, various kings came and ruled over this. అనేక మంది రాజులు వచ్చినారు, వారు పరిపాలించినారు. And their time is gone and they are dead and gone. వారి సమయం అయిపోయినప్పుడు వారు చనిపోయినారు, వెళ్ళిపోయినారు. Before I was born again, I was fan of Alexander the Great. నేను తిరిగి జన్మించక ముందు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న ఆ రాజు అంటే నాకు చాలా ఇష్టం. Instead of fan, I think it is better to use that word admirer. I was admirer of Alexander the Great. నేను ఆయన గొప్ప ఫ్యాన్ అన్న మాట కంటే నేను ఆయనను ఎంతగానో అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్తే He మంచిది. was a man from Macedonia. మసదోనియా నుంచి ఉన్న మనిషి ఆయన. He was a Greek emperor. ఆయన గ్రీకు దేశానికి చక్రవర్తి. At the age of 20, he became general. 20 సంవత్సరాలకే ఆయన శతాధిపతి అయిపోయినాడు. And at the age of 30, he became king. 30 సంవత్సరాలకు ఆయన రాజుగా అయిపోయినాడు. He started conquering. ఆయన ఇంకా అన్ని జయించడం He ఆరంభించినాడు. has conquered 90% of the whole world, I am telling. ప్రపంచములో 90% ఆయన జయించేశాడు. He came even to India. మన దేశానికి కూడా వచ్చాడు. At that time, Porus was the king in India. ఆ దినాల్లో పురుషోత్తముడైన ఆయన రాజు పరిపాలిస్తుండినాడు. And Alexander conquered him. ఈ అలెగ్జాండర్ వచ్చి ఆయనను కూడా జయించినాడు. But the sad part of the story, అక్కడ చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, at the age of 33, Alexander the Great died. 33 సంవత్సరాలకు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న ఈ గొప్ప రాజు చనిపోయినాడు. What a great disappointment. ఎంత గొప్ప నిరుత్సాహం. But that is the reality. అయితే అదే వాస్తవం. Kings came into this world and emperors came into this world and they came and they gone. ఈ లోకంలోనికి రాజులు వచ్చినారు, చక్రవర్తులు వచ్చినారు, వారు ఉండినారు, చనిపోయినారు, వెళ్ళిపోయినారు. And all the kingdoms are now not in existence. ఈ రాజ్యాలన్నీ కూడా అసలు ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో అసలు లేవు. Almost in most of the countries now we find democratic governments. చాలా రాజ్యాలు అవన్నీ కూడా ఈ స్వతంత్ర రాజ్యాలు గానే, డెమోక్రటిక్ దేశాలు గానే ఉన్నాయి. We read from the book of Daniel chapter 2 and verse 44. దానియేలు గ్రంథము 2:44 మనం చదువుతాం. Kindly see Daniel and chapter 2 and verse 44. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 2:44. What do we read there? అక్కడ ఏం చదువుతాం? 2:44. 2:44. Daniel 2:44. దానియేలు 2:44. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to other people, but it shall break in pieces and consume all these kingdoms, and it shall stand forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. And this was a great book of prophecy. ఇది చాలా గొప్ప ప్రవచనాలతో ఉన్న పుస్తకం. And we see details about the Babylonian kingdom. అక్కడ బబులోను రాజ్యం యొక్క వివరాలు చూస్తూ ఉంటాం. And the Medo-Persian kingdom. అక్కడ మారియా పర్షియా రాజ్యం యొక్క సంగతులు Followed by చూస్తాం. Greek Empire. దాని తర్వాత గ్రీకు రాజ్యం And వచ్చింది. later came Roman Empire. దాని తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. Anyway, the word of God says, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, all these kingdoms will fall. ఈ రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయి. God of heaven shall set up a kingdom. దేవుని పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. And he is the prince of the kings of the earth, what we have seen in
Revelation chapter 1 and verse 5. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసిన విధంగా భూపతులకు అధిపతియునైన దేవుడు. We see the greatness of this Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. And such great Lord, great Christ. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప క్రీస్తు. In the latter portion of verse 5 of Revelation chapter 1 we read, ఇక్కడ 5వ వచనంలో ఉన్న చివరి భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, unto him that loved us and washed us from our sins in his own blood. మనకి 6వ వచనంలో ఉంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి. This great Lord, ఈ గొప్ప దేవుడు, this great Christ, ఈ గొప్ప క్రీస్తు, who is a faithful witness, ఎవరైతే నమ్మకమైన సాక్షిగా ఉండినాడు, and the first begotten of the dead, మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా and లేచినవాడు, the prince of the kings of the earth. భూపతులకు అధిపతియునై ఉన్న యేసుక్రీస్తు. The word of God says he loved us. దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనలను Can ప్రేమించాడు. we understand this? అసలు ఇది అర్థం చేసుకోగలమా? What is this great God and why should he come in order to love us? ఇంత గొప్ప దేవుడు మనలను ప్రేమించడానికి ఈ లోకానికి ఎందుకు రావాలి? What are we before him in comparison? ఆయనతోటి పోల్చి చూసుకుంటే ఆయన ఎదుట మనము ఏ పాటి వారు? Even the man in the next street may not love us. అసలు మన ప్రక్క వీధిలో ఉండే వ్యక్తి కూడా ఆయన మనలను ప్రేమించడే. And a man who is working in your office, your colleague may not be loving you. మీ కార్యాలయంతో మీతో పాటు పనిచేస్తున్న జతి పనివాడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమించబోదు. Or your immediate neighbor himself is not smiling at you. మీ పొరుగువాడు కూడా మిమ్మల్ని చూసి ఎప్పుడు అసలు నవ్వట్లేదు. Because we are not extraordinary people. ఎందుకంటే మనం ఏదో గొప్పవారం కాదు. We are like everybody upon this earth. మనము కూడా ఈ భూలోకంలో అందరి వారి వంటి The word of God says all have sinned and come short of the glory of God. దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను That is పొందలేకపోతున్నారు. our title. అదే మనకి ఇవ్వబడిన If బిరుదు. anybody asks what are you, ఎవరైనా వచ్చి మీరు ఎవరండి అని అడిగితే with all humility we have to acknowledge I am a sinner. ఎంతో దీనత్వముతోటి మనము ఒప్పుకోవాల్సిన సంగతి ఏంటంటే నేను పాపిని. There is no other title we can boast of. అంటే మనకి వేరే బిరుదులు పెట్టుకొని ఏమి గొప్ప చెప్పుకోవడానికి లేనే లేదు. But for the sake of this sinner, అయితే ఈ పాపి కొరకు God came down from heaven. దేవుడు పరలోకము నుండి దిగి వచ్చినాడు. He loved us. ఆయన మనలను ప్రేమించినాడు. When did he love us? Not because we were great people. ఆయన మనమేదో గొప్పవారం అని చెప్పి మనల్ని ప్రేమించలేదు. And kindly see Romans chapter 5 and verse 8. రోమా 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. Romans 5:8. రోమా 5:8. But God commendeth his love toward us in that while we were yet sinners, Christ died for us. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. While we were yet sinners, Christ died for us. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Not because after we were transformed people. ఏదో మనము తిరిగి రూపాంతరము చెందిన తర్వాత అని కాదు. While we were yet sinners, మనమింకను పాపులమై ఉండగా Christ died for us. క్రీస్తు మన కొరకు మరణించెను. That is the love of this Christ. అదే ఈ క్రీస్తు వారి యొక్క ప్రేమ. He came down searching for us. ఆయన మనలను వెదుకుకుంటూ దిగి He వచ్చినాడు. was searching even Eragada area and Motinagar area and Swarnapuri colony and AC colony. Everywhere he was searching for the sinners. ఎర్రగడ్డ ప్రాంతం ఏంటి, మోతీనగర్ ఏంటి, ఏజీ కాలనీ ఏంటి, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా ఆయన వెదుకుతూ ఈ పాపులమైన మనలను వెదుకుతూ వచ్చినాడు. And he loved us, and the word of God says he washed us from our sins in his own blood. ఆయన మనల్ని ప్రేమించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే తన రక్తంలో మనలను పవిత్రపరిచినాడు. He loved us and he washed us in his own blood. ఆయన మనలను ప్రేమించి ఆయన తన రక్తములో మనలను పరిశుద్ధపరిచినాడు. If we read Old Testament, మనం పాత నిబంధన చదివితే lot of blood was shed for the remission of the sins. ఈ పాప దోష విమోచన కొరకు ఎంతో రక్తము చిందించబడుతూ ఉండేది. That was the blood of the animals and birds. అయితే ఆ రక్తం అంతా కూడా ఈ జంతువులు పక్షుల యొక్క రక్తం. And that was the offering that was made for the remission of the sins of the people. పాప ప్రాయశ్చిత్తము, ప్రజల యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకు అక్కడ బలిగా అర్పించబడే రక్తం అది. But Jesus Christ did not say you buy 2 bullocks from Eragada market and bring it and you simply slay it, then that blood will keep you away from your sins. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏమీ కూడా మీరు బజార్లో నుండి 2 ఎడ్లను తీసుకొని వచ్చి దానిని బలిగా అర్పించి దాని ద్వారా
మీకు పాప క్షమాపణ ఉంటుందని చెప్పట్లే. He washed us with his own blood. ఆయన తన స్వంత రక్తములో మనలను పరిశుద్ధులుగా What a love చేశాడు. it is and what a sacrifice it is. అది ఎంత గొప్ప ప్రేమ, ఎంత త్యాగపూరితమైన ప్రేమ. We'll read from 1 Corinthians and chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ వచనంలో చదువుతాను. 1 Corinthians 6:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians and chapter 6 and verse 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11వ వచనం. And such were some of you. In the preceding verses we see what kind of wrong things we are doing in our lives. మీలో కొందరు అట్టివారై ఉంటిరి అంటే ఈ ముందున్న వచనాలలో గనుక మనం ఎటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉండినామో వాటి వివరాలు ఉన్నాయి. But and such were some of you, but you are washed, but you are sanctified, but you are justified in the name of the Lord Jesus and by the Spirit of our God. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. What a great provision it is. ఎటువంటి గొప్ప ఏర్పాటు అండి ఇది. You are washed in the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో మీరు కడుగబడినారు. And you are sanctified. మీరు And you పరిశుద్ధపరచబడినారు. are justified. మీరు నీతిమంతులుగా తీర్చబడినారు. What a great God he is. What a great love he has shown for us on the cross. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆ శిలువ పైన ఎంత గొప్ప ప్రేమను మన పక్షంగా చూపించినాడు. And he made in the Revelation chapter 1 again. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. In the 6th verse we read, 6వ వచనంలో మనం He చదువుతున్నాం. hath made us kings and priests unto God and his Father. To him be glory and dominion forever and ever. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. He has made us kings and priests unto God. ఆయన మనలను రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు. And kindly see one verse, 1 Peter chapter 2 and verse 5. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 Peter chapter 2 and verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. Ye also as lively stones are built up a spiritual house and holy priesthood to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Having been washed and sanctified and justified through the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మనము కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన తరువాత As lively stones you are built up a spiritual house and holy priesthood. మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. This house of God is not this concrete building. ఈ దేవుని మందిరము అంటే మీకు కనబడుతున్న ఈ కట్టడము కాదు. And children of God who are truly born again. ఎవరైతే దేవుని బిడ్డలు, నిజముగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డలు ఉన్నారు, Like lively stones in the house of God. వారు సజీవమైన రాళ్ల వలె. This is a spiritual house. ఇది ఆత్మ సంబంధమైన మందిరము. We are built up as an holy priesthood. మనము దేవునికి పరిశుద్ధ యాజకులుగా కట్టబడుతున్నాం. What for? దేని కొరకు? To offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. He doesn't require any animal or bird to be brought over here to the house of God. మనము దేవుని ఇంటికి ఏదో పశువునో పక్షినో తీసుకురావాలని ఆయనేమి He కోరట్లేదు. is not demanding from you any money or your gold or silver. మీ బంగారము గాని వెండి గాని మీ డబ్బును గాని ఆయన ఏమాత్రం అడగట్లేదు. Offer your spiritual sacrifice. ఆయన అంటున్నాడు మీ ఆత్మ సంబంధమైన బలులను Your అర్పించమంటున్నాడు. praises and your worship and your honor to this great God. మీ స్తుతులు, మీ ఆరాధన ఈ గొప్ప దేవునికి మీరిచ్చే ఘనత. So let us take time to offer our spiritual sacrifices unto the Lord in our individual worship. అందుకనే వ్యక్తిగతమైన ఆరాధన సమయంలో మనము ఆత్మ సంబంధమైన మన బలులను అర్పించడానికి ఈ సమయం తీసుకుందాం.